దాన్ని యాక్చువల్గా ఈరోజు అంటే జేసీ గారు మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెనింగ్. ఆ స్కూల్స్ అయితే చక్కటి ప్లే గ్రౌండ్. ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ R&B అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే లోపల అంతా పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్లు విరిగిపోయినాయి గోళ్ళ మీద. ఎప్పుడు పడిపోద్ది అనే విధంగా ఉన్నది. ఏదైతే పనికిరావు వాటిని డెమాలిష్ చేయమన్నాను. ఆ ఏరియాలో చక్కటి ప్లే గ్రౌండ్, పిల్లలకి మంచి ప్లే గ్రౌండ్. ఎందుకంటే పిల్లలకి 3 పూట్ల భోజనం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ 3 ఇక్కడ ఇస్తారు. పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు. హై స్కూల్ పిల్లల దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం. అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందని. వాళ్ళకి దగ్గర ఉంటే 6th క్లాస్ టు 10th క్లాసు వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం. లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం, బ్రేక్ఫాస్ట్ పెడతాం, చదువు చెప్తారు, లంచ్ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు. ఇక్కడే ఆటలన్నీ ఆడించి తర్వాత ఇంటికి తీసుకుపోతాం. ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసుకునేవాళ్ళు. సాయంకాలం 3 గంటలకు 2 గంటల ఇంటికి రారు. వాళ్ళు వచ్చేది 6 అవుతుంది. అందరూ పిల్లల్ని సాయంకాలం 5-6 దాకా ఇక్కడ ఆడించి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేసిన 100కి 100 రూపాయలు చేస్తూ వస్తున్నా. కొద్దిగా సమయం పాటించండి. రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.